ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో చిట్ చాట్ చేశారు. అంటే నిన్న ఎవరైతే కేంద్ర మంత్రి పాటిల్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ అంశాల మీద భేటీ అయి మాట్లాడుకున్న తర్వాత దానిపైన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ అంశం విషయంలో బనగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు గురువు గారికి తాకట్టు పెట్టారనేటువంటి కామెంట్స్ని చేశారు. దీనిపైన ఆయన చాలా లోతుగా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఆయన అడిగినటువంటి పాయింట్, లోకేష్ గారితో కేటీఆర్ గారు 3 సార్లు చీకట్లో వెళ్ళి కలిశారు. ఎందుకు కలిశారు, ఏ ఉద్దేశంతో కలిశారు అని అడిగారు. నిజంగా అది చాలా వాల్యుబుల్ పాయింట్. లోకేష్ గారిని కేటీఆర్ గారు 3 సార్లు కలిశారనేటువంటిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి కామెంట్. దీనిపైన కేటీఆర్ గారు ఇప్పుడు ఖండించాల. ఆ విషయం పైన మిగిలిన డ్రగ్స్ విషయం మీద వాటి మీద ఖండించారు, కానీ ఈ విషయంలో కేటీఆర్ గారు ఖండించాల. అంటే లోకేష్ గారితో కేటీఆర్ గారు భేటీ అయ్యారా? 3 సార్లు హైదరాబాద్లో లోకేష్ గారి ఇంట్లో కేటీఆర్ గారు పోయి కలిశారా? ఏ ఉద్దేశంతో కలిశారు? అంటే ఇది 2 రాష్ట్రాల ప్రజలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎందుకనంటే వీళ్ళు పబ్లిక్గా కలవటానికే, గతంలో మాట్లాడుకోవటానికే చాలా గ్యాప్ ఉంది అనేటువంటి ఒక చర్చ ఉన్న నేపథ్యంలో లోకేష్ గారిని చీకట్లో కలవాల్సిన అవసరం ఏంటి? ఆ చీకట్లోనే ఎందుకు కలవాలి? ఓపెన్గా పగలు ఎందుకు కలవలేదు? కలిసిన తర్వాత ఫోటో ఎందుకు బయటికి రిలీజ్ చేయలేదు? ఫోటోను బయటికి రిలీజ్ చేసి మా ఉద్దేశాలు ఇవి అని చెప్పని ఎందుకు చెప్పలేదు? లేదా ఫంక్షన్కి ఇన్వైట్ చేసామనో, లేదా ఫ్రెండ్ కాబట్టి కలిసామనో, లేక ఇంకొకటనో ఎందుకు చెప్పలేదు? అంటే ఏం కారణం అయి ఉంటుంది? నెంబర్ 1, మోదీ గారితో లోకేష్ గారి యొక్క మైత్రి లేదా కూటమి యొక్క బంధం బలంగా ఉన్న నేపథ్యంలో మోడీ గారితో రాయబారం కోసం ఏమైనా కేటీఆర్ గారు లోకేష్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశారా? నెంబర్ 1. నెంబర్ 2, తన మీద వస్తున్నటువంటి కేసుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, లేక ఇతర కేసులు కావచ్చు, ఈ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం నుంచి, కేసుల నుంచి సపోర్ట్ చేయమని అడగటం కోసం కలిశారా? లేక రాజకీయ అవసరాల కోసం, తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు లేదా ఇతర అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం కలిశారా? ఏ అంశాల కోసం కలిశారు? లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా ఉండయా? ఏమన్నా ఉంటే చెప్పాలి. ఎందుకంటే లోకేష్ గారిని కలిశారు కాబట్టి కేటీఆర్ గారు పోయి అడిగితేనే కదా కలిసేది. అందుకని కేటీఆర్ గారు చెప్పాలి, లేదంటే లోకేష్ గారు చెప్పాలి ఇందుకు వచ్చి కలిశారు, ఇందులో వేరే ఉద్దేశం లేదని. మరి ఇది స్పందించాల. అది కేటీఆర్ గారు మాత్రం కాదు, నేను కలవలేదని కూడా చెప్పాల. అంటే ఇక్కడ కేటీఆర్ గారు చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిద్ది, ఈడ గనక ధర్నాలు ర్యాలీలు చేస్తే ఆ విషయం గురించి మాట్లాడటానికి లోకేష్ గారి ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నేను కాదు అని చెప్పానని చెప్పాడు. అంతే, అంత నిర్విద్ధంగా. అంటే ఓ తండ్రి బాధలో ఉంటే కుమారుడు ఒక అంశాన్ని మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ అంత కనికరం లేకుండా కేటీఆర్ గారు ఆ రోజు కట్ చేశారు కదా లోకేష్ గారిని. మరి ఈరోజు లోకేష్ గారిని ఎందుకు 3 సార్లు కలిశారు? అంటే ఆ రోజు కేటీఆర్ గారు పవర్లో ఉన్నారు, లోకేష్ గారు పవర్లో లేరు కాబట్టి, లోకేష్ గారు పవర్లో లేరు కాబట్టి ఆ రోజు లోకేష్ గారు కనపడలేదు కేటీఆర్ గారికి. ఈరోజు లోకేష్ గారు పవర్లో ఉన్నారు, అందుట్లో ఢిల్లీలో పూర్తిగా రాజకీయ వ్యవహారాలని తాను అత్యంత దగ్గరగా నడుపుతూ ఉన్నారు. అందుకని కేటీఆర్ గారికి ఇప్పుడు లోకేష్ గారు గుర్తొచ్చారా? లోకేష్ గారు ఇప్పుడు ఆ రకంగా కావాల్సి వచ్చారా? అంటే ఇప్పుడు లోకేష్ గారిని ప్రేమించటానికి అవసరం ఏర్పడిందా? అంటే అందితే ఒకటి, అందకపోతే ఇంకొకట అనే చర్చ జరిగేటువంటి అవసరం ఉంది. అంటే ఏంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. సరే, ఇంకొకటి బనగచర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాయింట్స్ చెప్పారు. ఏమని? సరే, నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా
అందరి ముందు కలిసాము, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాము. మరి లోకేష్ గారిని చీకట్లో కేటీఆర్ గారు ఎందుకు కలిశారో చెప్పాలని చెప్పని మాట్లాడుతూ ఆయన ఇంకొకటి అన్నాడు, వాళ్ళు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారమా ఏంటి, లేక అట్లాంటి కాంటెస్ట్ వచ్చే విధంగా మాట్లాడారు. అంటే వాళ్ళు చెప్తేనేమన్నా అవి నీతులు, మేము చెప్తేనేమన్నా అవి అబద్ధాలా, లేకపోతే అవినీతి మాటలా, అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడుతున్నారు, అది కాదు. మరి కేసీఆర్ గారు రోజా గారి ఇంటికి వెళ్ళి రోజా గారి ఇంట్లో చేపల కూర తిని చేపల కూర భలే ఉంది అని చెప్పి వచ్చినటువంటి కేసీఆర్ గారు, రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు, మరి ఆయన మాట్లాడితేనేమన్నా అది అద్భుతమా, అది కరెక్టా? మరి కేసీఆర్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ ఇంట్లో కలిసి వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్యవహారం చేస్తే ఏమన్నా అది అద్భుతమా, అది కరెక్టా? మేము ఇక్కడ రాష్ట్రం కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రి పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మాట్లాడితేనేమన్నా, మేము దాన్ని చర్చిస్తేనేమన్నా అది అన్యాయమా? ప్రజలు గమనిస్తుంటారు. అంటే వాళ్ళు చేస్తే నీతి, మేము చేస్తే అవినీత, వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవి, మేము చెప్పేటువంటి ఇవి అనేటువంటి ఆయన చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ ఆయన దేనికి లింక్ చేశారు? చంద్రబాబు నాయుడు గారితో నేను ఇక్కడ పబ్లిక్గా కలిస్తే దీనికి మాట్లాడుతున్నాను, మరి వాళ్ళని ఎందుకు పోయి చీకట్లో కలిశాడు, చెప్పాలి 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 అంటున్నాడు. అది కూడా ఒకసారి కలిశాడని చెప్పాలి, 3 సార్లు కలిశాడు, 3 సార్లు కలిశాడని చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. మరి ఏంటి ఆ 3 సార్లు కలిసిన ఆంతర్యం ఏంటనేది కేటీఆర్ గారు కానీ స్పందించాలి. మరి ఇంత మనం మాట్లాడుతా బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. గతంలో మాట్లాడిన బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. దేశంలో ఏ మూలైనా సరే ప్రజలు బాగుండాలని కోరుకుంటాం, మేము ప్రజలు చెడిపోవాలని కోరుకోం, అది మా నైజం. మీలాగా మేము ఇంత చీప్ గా మేము అట్లా ప్రవర్తించం. జస్ట్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? బాజాప్తా చెప్పిన, బేజాప్తా చెప్పలే, ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరిని తెచ్చుకుంటున్నాము, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము, మీకు సహకరిస్తాము. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం. మీరు తెచ్చుకోండి, మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పినాం. ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్, ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్. నాకు అందరూ దోస్తులే. నాకు ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు, అక్కడ నాకు ఇప్పటికిప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఇక్కడ లేవు కదా స్టేట్స్. లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, ర్యాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు. నేను అదే చెప్పాను, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా. మరి ఇక్కడ హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? ఆ రోజు అట్లా ఉంది, ఈ రోజు ఇట్లా ఎందుకు మారింది అనేది ఒకటి. రెండోది, అసలు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, రాయలసీమ కరువుసీమ దానికి నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పారు. మరి కేసీఆర్ గారికి ఈ మాటలేంటి? మధ్యలో ఈ ట్రాక్షన్ అనేది బాగలేదు. దీనికి సంబంధించినటువంటిది ప్రజలు కూడా చాలా క్లారిటీగా గమనిస్తున్నారు. అంటే వాళ్ళు కలిస్తేనేమన్నా చక్కటి సక్రమం, వీళ్ళు చేస్తేనేమన్నా అక్రమం. ఇదైతే కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన సక్రమే, వీళ్ళు చేసిన సక్రమే. ఇద్దరు ఉద్దేశాలు. అందుట్లో వాళ్ళు ఇంట్లో కలిశారు, వీళ్ళు బయట కలిశారు. కేంద్ర మంత్రి సమక్షంలో కలిశారు, వాళ్ళ ఇంట్లో కలిశారు. రోజా గారి ఇంట్లో కలిశాడు కేసీఆర్ గారు. ఇక్కడొచ్చి కేసీఆర్ గారు ఇంట్లో కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనలేదే, బేసిన్లు లేవు, బేషజాలు లేవు, ఇవన్నీ మాకేమీ ఇదే అవసరం లేదు, 2 రాష్ట్రాలు ఇదని చెప్పని అనలేదే. మా ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకుంటాం, మా హక్కులు మేము వదులుకోమని చెప్పి అన్నారే. మరి అది ఎట్లా అంటే రాజకీయంగా విమర్శలు దాడి చేయటానికి మాత్రం చాలా రకాలుగా అన్వయించుకుంటున్నారు తప్ప వాస్తవాలకు దగ్గరగా లేదనేది కనపడుతూ ఉంది. శిరీష్ ఉన్నట్టున్నాడు. శిరీష్ ఏంటి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి కామెంట్స్, రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ఏంటి? మొత్తం హాట్గా నడుస్తుంది. అంటే నిన్న కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర జరిగిన సమావేశం తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని పత్రికల్లో వచ్చిన కామెంట్లపైన ఆయన సీరియస్ అయ్యాడు. ఎందుకంటే నేను ఢిల్లీకి పోవడమే ఒక నేరంగా మాట్లాడుతున్నారు, నేను ఢిల్లీకి పోవడమే నేరమా? ఒకవేళ ఢిల్లీకి అంటే సమస్యలు ఢిల్లీకి పోకుండా ఇంకెక్కడైనా పరిష్కారం అయితే అంటే చెప్పండి, అక్కడికే వస్తా.
లేదు ఫామ్ హౌస్లో పరిష్కారం అవుతాయంటే ఫామ్ హౌస్లోకే నాకు క్యాబినెట్ సహచరులను తీసుకొని లేదంటే అధికారులను తీసుకొని వస్తా, అక్కడే మాట్లాడుకుందాం, అక్కడే మీరు పరిష్కరించండి, నేను ఢిల్లీకి పోను, మీ దగ్గరనే మొత్తం పరిష్కారం అవుతాయి అంటే. నేను ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా ఢిల్లీకి పోయాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఢిల్లీకి నేను ఎందుకు పోతున్నాను, ఎవరికీ చెప్పకుండా వెళ్ళి నేను కలుస్తున్నానా? అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో నేను ఢిల్లీ పర్యటన కూడా చేస్తున్నా. ఢిల్లీకి వెళ్ళేది 2 విషయాలపైన, ఒకటి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కేంద్ర మంత్రులతోటి ప్రధానితోటి చర్చించడానికి వెళ్తున్నాను. ఆ సమస్యలన్నిటి కూడా ఢిల్లీ స్థాయిలోనే పరిష్కారం అవుతాయి. నీటిపారుదల సమస్యలు కానీ, మెట్రో సమస్య కానీ, లేదా ముఖ్యమైన కేంద్రంతో రిలేటెడ్ ఉన్న సమస్యలన్నీ కూడా ఢిల్లీలోనే పరిష్కారం అవుతాయి. అది ఢిల్లీలో కాకుండా ఎక్కడైనా పరిష్కారం అవుతాయంటే చెప్పండి, అక్కడికి వస్తాను. ముఖ్యమంత్రి ఇన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న జరిగిన సమావేశం అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పిలిచిన సమావేశం. కేంద్ర ప్రభుత్వం పిలిచిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క అభిప్రాయాలంటే కూడా కుండకు బద్దలు కొట్టినట్లు కూడా చెప్పాం. మేము ఎక్కడా కూడా దేనికి కూడా బెండ్ కాలేదు. తాత్కాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేశాము. ఏదైతే ఫర్దర్గా విభేదాలు పరిష్కరించుకోవడం కోసం మేము ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్తున్నాం, ఒక బేస్ అనేది కూడా తయారు చేశాం. అంటే రాజకీయంగా ప్రయోజనాలు సాధించాలి, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశం ఉన్న ఒక 2 పార్టీలు కలిసి చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళకి ఏంటంటే ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని ఏ విధంగానైనా కూడా చెడగొట్టాలి అంటే ప్రకటనలు చేసి చెడగొట్టాలి, 2 రాష్ట్రాల ప్రజలను కూడా రెచ్చగొట్టి సమస్య పరిష్కారం కాకుండా చూడాలి. అలా తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం వాళ్ళిద్దరూ కూడా చేస్తున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కోసం తెలంగాణకు సంబంధించిన ప్రతిపక్ష నేతలు ఎవరైనా కూడా ఢిల్లీకి వచ్చి కలిస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా ప్లేస్లో వాళ్ళు వచ్చి కలవమనండి, సమస్య పరిష్కారం చేయమనండి, నాకు సమస్య ప్రాబ్లం లేదు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు తోటి సమావేశమయ్యారు, జగన్మోహన్ రెడ్డి తోటి సమావేశమయ్యారు. అప్పుడు మాత్రం ఎవరికి తప్పు అనిపించలేదు. అది చాలా అద్భుతమైన మీటింగు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న ఒక భగీరథ ప్రయత్నం. కానీ నేను వచ్చి కలవంగానే దానికి పదార్థాలు కూడా తీస్తూ, దానికి దొందర్థాలు తీస్తూ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని అంటూనే నేను ఎప్పుడు కూడా చీకట్లో కలవలేదు. ఏదైతే లోకేష్ గారిని కేటీఆర్ వెళ్ళి కలిసినట్లుగా నేను చీకట్లో కలవలేదు. నేను అన్ని కూడా డే లైట్లోనే కూడా చేస్తున్నాను, ముఖ్యమంత్రి హోదాలోనే కూడా చేస్తున్నాను. నేను అన్నిటికీ కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను. ఇది నాదంతా కూడా తెరిచిన పుస్తకం, నన్ను ఎవరు కూడా వేలెత్తి చూపాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నెలకి 2 సార్లు వస్తాను. అంటే ప్రతి నెలకి 2 సార్లు వస్తాను. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని చెప్పారు. ఫర్దర్గా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నామన్న కంటెక్స్ట్ లో మాట్లాడారు. రైట్ శిరీషిక.